శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుందండి. గురు ప్రభావం బాగా ఉంది కాబట్టి కుటుంబంలో కూడా వృద్ధి ఉంటుంది. మీరు దగ్గర పని ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సరదాగా ప్రయాణాలు చేయండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత మీ చెల్లెళ్ళని కలవడానికి అవకాశం ఉందండి. అలాగే శనీశ్వరుడు కూడా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీ చెల్లెళ్ళకి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీ చెల్లెళ్ళకి కూడా, తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ చెప్తానండి, సిస్టర్స్కి, సోదరిమణులకి వాళ్ళకి జలగండం సూచిస్తోంది. వాళ్ళకి రోడ్డు మీద నడవడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి. పాదాలకు సంబంధించిన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది అని మాత్రం శాస్త్రం వల్ల నేను చెప్తున్నాను. ఏదైనా చంద్ర ప్రభావం ఉండడం వల్ల మీకు పుత్ర సంతానం ఉన్నారు, పుత్రికా సంతానం ఉన్నారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆభరణ యోగం 17-18 తారీఖుల్లో మీ వాహనాలు, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుక్కోవడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. 6వ భావంలో ఉన్నటువంటి గురు శుక్ర చంద్రులు మీకు యోగాన్ని కలిగిస్తున్నారు. సంపూర్ణ అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా, సేవగా జనం కలిగి ఉంటారండి. మీరు బుధ శుక్రులు సప్తమంలో ఉన్నారండి. బుధ శుక్రులు సప్తమంలో ఉన్నారంటే అలాగేం చెప్పాలంటే యాక్చువల్గా సినిమా రంగంలో ఉన్న వారికి, కళా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్తాను నేనైతే. వస్తువులు, వాహనాలు, ఆభరణాలు, మంచి పెర్ఫ్యూమ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహాది వేడుకల్లో చాలా బాగుంటారు, పాల్గొంటారు. దగ్గరకు వచ్చిన సంబంధాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా రండి, మీలో చాలామంది సంగీతం, నృత్యము, అలాగే మీ సంగీతం, నృత్యము వలన మీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి విదేశాలు వెళ్ళడానికి అవుతారు. విదేశాలకు వెళ్తారు. అలాగే మీరు వివాహాది వేడుకల్లోనో, ఈ ఫంక్షన్స్లోనో మీ టాలెంట్ని నిరూపించుకుంటారో కరెక్ట్గా నిజం. కానీ మీరు చూసుకోండి, మీకు నృత్యం కళాకారులు ఉన్నారు, బాగా నృత్యం చేస్తారు. అలాగే బాగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. వారు కూడా ఈ పెళ్ళిళ్ళ ప్రోగ్రామ్స్లోనూ, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ సెట్ ఉంటుంది, మీరు చేస్తారు. వాటిల్లో మీరు ప్రోగ్రామ్స్ ఇస్తారు. మీ ప్రోగ్రామ్స్ ద్వారా ధన సంపాదన ఉంటుంది. మీకు చెప్పింది ఎప్పుడు తప్పు, సరదా కోసం చెప్పను.
నిజం జరుగుతుంది. మంచి జరగాలని కోరుకుంటా. అలాగే వివాహ వేడుకలు చాలా బాగుంటుంది. అలాగా మీకు నచ్చిన సంబంధాలు బాగా ఉంటాయండి. అది బాగా ప్రాబ్లమ్స్ లేకుండా బుధశుక్రులు మీకు మంచివారు కదా, అందువల్ల మీ భార్యాభర్తలు కలిసి ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. మరి అష్టమ స్థానంలో రవితో కలిసి కేతు డేంజరస్, చాలా ఇబ్బందికరం అంటాం. ఏమీ ఇబ్బంది లేదు, ఏం లేదు. ఎందుకంటే రవితో కలిసి కేతు ఉన్నాడంటే కేతు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. అష్టమ స్థానం అంటే భయపడతాడా, బాధపడతాడా? ఏం బాధపడ్డా ఆయన విమల యోగా, సరళ యోగాన్ని ఇస్తాడు కదండి. సరళ యోగాన్ని ఇవ్వడం అంటే అదృష్టవంతులు చేయడము, పైగా ధనప్రాప్తి చేయడము, తలవంతలుగా ధనం వచ్చేటి చేయడము, సేవకా జనాన్ని వచ్చేటి చేయడము. ఆయన చేయడా బ్రహ్మాండం చేస్తాడు. కానీ అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం స్వామివారి చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను ఉండడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఇబ్బంది భాగ్యస్థానంలోకి వెళ్దాం. ఇక్కడ ఇబ్బంది అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల ద్వారా, అంటే వ్యాపారం అంటే మీరు రియల్ ఎస్టేట్ ఆ వ్యాపారాలు అంత అద్భుతంగా ఫలించవు, లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ వ్యాపారం అయినా సరే ఆ వ్యాపారం అంత అద్భుతంగా ఉండదండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే విదేశాలకు వెళ్తున్నారు మీరు, చదువు రీత్యా లేకపోతే ఏదైనా పనుల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు కూడా చేయబోతున్నారు గురువుగారితో. ఈ ప్రయాణాల వలన, ఈ తీర్థయాత్రల వలన, విదేశ పర్యటన వలన మీకు అగ్ని ప్రమాదం కానీ, యాక్సిడెంట్స్ కానీ, అయితే నీటి వలన ప్రమాదం కానీ, విపరీతమైన వానల వల్ల ప్రమాదం కానీ మీకు పొంచి ఉంది. అంటే మీకు భయపడుతున్నాడు కాదండి, మీకు జాగ్రత్త చర్యలు. అరే మనకు ముందు తెలిస్తే బాగుండేది, రే మనం జాగ్రత్త తీసుకునే వాళ్ళం అంటాం కదా, ఆ జాగ్రత్త అయితే ఇప్పుడు చెప్తాం మీకు. ఖచ్చితంగా మీకు చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా ప్రయాణాల్లో మీ నాన్నగారికి కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఆయనకు కూడా ఆపరేషను, చిన్న బ్లడ్ కనపడమో ఏదో జరగబోతోంది. కాబట్టి ఈ శని కుజలను మనం గబుక్కని నమ్మలేమండి. ఎటు నుంచి ఎటు చేసి వారు ఏ విధంగా అనారోగ్య సమస్యలు ఇస్తారో మనం గబుక్కని చెప్పలేము. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ స్వామివారిని, సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తూ శనీశ్వరుని తైలాభిషేకాలు చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? వాళ్ళే మనం చక్కగా కాపాడుతూ ఉంటారు. ఎవరైతే మన ప్రమాదాలు కలిగిస్తారో వాళ్ళే మనకు ప్రమాదం కలగకుండా అడ్డుపడతారు. చిన్న ప్రాబ్లమ్స్తో బయటపడతాం. ఏదేమైనా ఒక్క చిన్న ప్రమాదం తప్ప ప్రొఫెషనల్గా మీరు ఇబ్బంది పడరండి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి, ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అందరికీ చాలా బాగుంటుంది. మీకు ధనప్రాప్తి ఎక్కువ అవుతుంది. ఏదైనా మీ రాశి వారికి సన్మానాలు జరుగుతాయి, విదేశాలు వెళ్తారు, ఆరోగ్యప్రదంగా ఉంటుంది. ఏదేమైనా కుజ ప్రభావం వలన, శని ప్రభావం వలన కొద్దిగా జాగ్రత్తలు తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలవంతంగానే ఉన్నాయి. 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి, పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభ రాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలకండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలకండం ఉంటుంది కదండి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం? రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి. ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకు వెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయన్ని. ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామివారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామివారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామివారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వలన. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారిని, కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే మనం. ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి అక్కడ దర్శించడం వల్ల, స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వల్ల నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది చెప్పగా, గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, భ్రమరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్లేమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభఫలితాలు కలుగుతాయండి. ఏదైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.